జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి ఘటన నేపథ్యంలో దేశమంతటా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసింది. ఈ ఘటనపై కర్ణాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి చేసుకునేందుకు తాను రెడీగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పాకిస్తాన్ ఎప్పటికీ భారత్కు శత్రుదేశమేనని మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. ఆ దేశంతో మనకు ఎటువంటి సంబంధాలు లేవు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంగీకరిస్తే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆత్మాహుతికి తనకొక బాంబు ఇవ్వాలని కోరారు. అంతకు ముందు పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించిన ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు భారతీయులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో ఉగ్రమూక వెనుక పాకిస్తాన్ హస్తం ఉందన్న నేపథ్యంలో భారత్ వ్యాప్తంగా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను విడిచిపెట్టేదే లేదంటూ ఇప్పటికే భారత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్పై కూడా కఠిన ఆంక్షలు విధించగా ఇరు దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఏ క్షణంలోనైనా భారత్ దాడికి పాల్పడే ఛాన్స్ ఉందన్న భయంతో పాక్ గజగజలాడుతోంది.